బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుజరాత్ అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి గురువారం లండన్ బయలుదేరిన ఫ్లైట్ నెంబర్ AI-171 విమానం కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో దానిలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. రన్వే నుంచి టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది విమానం. మేఘానీ నగర్ గెడసర్ క్యాంప్ ప్రాంతంలో విమానం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఆ ప్రదేశం నుంచి దట్టమైన నల్లటి పొగ అన్ని వైపులకు వ్యాపించింది. మధ్యాహ్నం 1:39 సమయంలో చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. అప్పటికి విమానం 825 అడుగుల ఎత్తులో ఉంది. ప్రమాదానికి గురైన విమానం వైట్ బాడీ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్. దీనిలో 300 మంది ప్రయాణించవచ్చు. సుదూర ప్రయాణం కావడంతో విమానంలో ఇంధనం కూడా భారీగా ఉండడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. విమానం కూలిన విషయం తెలియగానే ఫైర్ ఇంజన్లు ఆ ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు కూడా చేపట్టాయి. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఆ విమానంలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.